హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జతిన్ టీవీ. ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నారో చూడండి. మనం చేసుకోబోయేది అటుకులతో ఒక స్నాక్. దీన్ని కొంతమంది అటుకులు మిక్చర్ అని కూడా అంటారు. ఏ పేరుతో పిలిచినా కానీ మనం ఈవినింగ్ స్నాక్స్ టైంలో తింటే నోట్లో నుంచి సలైవా రాకుండా ఆగదు. నాకు చూస్తుంటేనే టేస్టీగా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఈ అటుకులు బియ్యం వచ్చే టైంలో మిషన్లు పెడతా ఉంటారు. సో ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి ఈ అటుకులు చేయించుకొని తెచ్చుకున్నాను. కొత్త బియ్యంతోనే చేస్తారు. చూసారా ఎంత వత్తినా కానీ ఇవైతే విరగట్లేదు. సో ఇప్పుడు వీటిని మనం ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేస్తాము. ఇది చాలా హెల్దీ. చాలామంది అటుకులతో ఇట్లా ఆయిల్తో వేయించుతారు, కానీ ఇది అలా కాదు. ఇది ఓన్లీ డ్రై రోస్ట్. చూడండి, ఇట్లా డ్రై రోస్ట్. కాకపోతే ఏంటంటే దీన్ని కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే ఎక్కడో దగ్గర కొంచెం మాడిపోవటం అట్లా జరుగుతుంది. సో ఈవెన్గా ఫ్రై అవ్వాలి అంటే కలుపుకోవాలి. 5 నిమిషాలు 10 నిమిషాల్లో వేగిపోతాయి. చూడండి, ఇందాకటికి ఇప్పటికి కొంచెం షేడ్లో డిఫరెన్స్ వచ్చింది, అంటే ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని చూపిస్తాను చూడండి. చూసారా, ఇప్పుడు ఒత్తగానే ముక్కలు ముక్కలు అయిపోయింది. అంటే ఇప్పుడు మనం తిన్నా కూడా మన నోట్లో నలిగిపోతుంది. ఇందాక మన నోట్లో నలగదు. అర్థమైందా? ఇది ఫ్రై చేసినది, ఇవి ఫ్రై చేయకుండా ఫ్రెష్వి. చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత డిఫరెన్స్ అనేది. సో ఇలా వచ్చేదాకా మీరు దీన్ని వేయించుకుంటే చాలు, సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసేసేద్దాము. ఫ్రై చేసేసాక దీనిలోకి పుట్నాల పప్పు వేస్తున్నాను. వీటిని కొంతమంది శనగపప్పు అంటారు, కొంతమంది పుట్నాల పప్పు అంటారు. వీటిని కూడా డ్రై రోస్టే చక్కగా మనం పంటి కింద కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేకపోతే ఇవి కూడా అంతే ఒక దగ్గర మాడిపోతూ ఉంటాయి. మంచిగా ఫ్రై అయిపోవాలి. 5 నిమిషాల్లో అయిపోతాయి. చూసారా, నాకైతే ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా మనం ఆల్రెడీ చేసుకున్న అటుకుల్లో వేసేస్తున్నాను. తర్వాత చాలా కొద్దిగా ఆయిల్ వేసుకొని దీనిలో మనం కరివేపాకు వేయించుకుందాము. కరివేపాకు ఆయిల్లో ఎందుకు వేస్తున్నానంటే ఇవి కరకరలాడతాయి, మన నోటి కింద కూడా కరకరలాడిపోతూ ఉంటాయి మనం ఫ్రైలో కూడా. సో బాగుంటుంది. ఇప్పుడు దానికి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసాను. కొద్దిగా కారం, చాలా కొద్దిగా కారం వేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా ఫ్రై చేసేస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం కారం పచ్చివాసన వస్తుంది. ఆ కారం పచ్చివాసన అనేది రాకుండా చక్కగా పోయేలాగా దీన్ని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసేసుకున్న అటుకులు ఇంకా పుట్నాల పప్పు ఇవి మొత్తాన్ని కూడా ఇలా బాండీలో వేసేస్తున్నాను. అంతే అండి, వీటిని కలిపేసుకున్నాము అంటే మన స్నాక్ రెడీ అయిపోతుంది. చూడండి, మీకు కలుపుతుంటేనే మీకు అర్థమైపోతుంది. ఆ పసుపు ఇంకా కారం వాటి వల్ల ఆ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఆ వైట్ కలర్లో ఉండాల్సింది కాస్త లైట్ ఎల్లో షేడ్లోకి అయితే వచ్చేస్తుంది. చూడండి, మన అటుకుల స్నాక్ అయితే రెడీ అయిపోయింది. మీరు అటుకుల మిక్చర్ అయినా అనొచ్చు, యువర్ చాయిస్. కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్నపిల్లలతో సహా ఎవరైనా తినొచ్చు, అంత ఈజీగా చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు రాని వాళ్ళైనా సరే చేసుకోవచ్చు. ఎవరైనా సరే 10 నిమిషాల్లో చేసేసి పక్కన పెట్టేస్తే 10 రోజులైనా సరే హ్యాపీగా తినొచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ పెట్టండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం జతిన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.